అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవాది దేవుని కృపను బట్టి ఆదివారం జూన్ నెల 14వ తారీఖున ఈ ఎక్కువజామునే దేవుని వాక్యమును ధ్యానించుటకు పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందామండి. ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం, ఆయన వాక్యమును ఎక్కువజామునే ధ్యానించడము, ప్రార్థన చేయటము చాలా ధన్యకరమైన జీవితం అండి ఇది. ఎంతమంది అయితే దీన్ని ఫాలో అవుతున్నారో అందరూ కూడా చాలా అదృష్టవంతులు. అందరూ కూడా దేవుని ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పాట విన్న అనంతరము మన వాక్యాన్ని ధ్యానిద్దామండి. మొదటిగా ఒక పాట విందాం. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.
సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవాతి దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయం నిజంగా చాలా అమూల్యమైనది, అద్భుతమైనది. దేవాతి దేవుని కృపను బట్టి ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మనతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ, ప్రతిరోజు దేవుని యందు మనకి ఒక ఉన్నతమైన ప్రేమను కలిగిస్తూ, దేవుడు మాటలో ఉన్న ఆ అద్భుతాలని, నిజమైన దేవుడు మాటే గొప్ప అద్భుతం. ప్రేమ దేవుని వాళ్ళరా, అంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. వాయిస్ ఎలా ఉందో చూడండి. దేవుడు మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మాటలను వినడానికి, ధ్యానించడానికి, చెప్పడానికి. ఏమండి, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే దానికి ఇది ఒక నిదర్శనం. నిజమే ప్రేమ దేవుని వల్ల చాలామందికి సమయం ఉన్నా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. కానీ దేవుడు మంచి సమయాన్ని అనుకూలిస్తూ, ఆ ఉన్న సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవునిలో చక్కగా ఎదగడానికి ఈరోజు ఈ మాటలు ఎంతమంది అయితే ఇప్పుడు లైవ్ ద్వారా వింటున్నారో, తర్వాత వారికి ఉన్న ఆ ఖాళీ టైంలో ఈ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారో, వారందరికీ కూడా దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇచ్చిన చక్కని అవకాశాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని మనం వాక్యపు ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ దేవుని వాళ్ళరా, అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన
శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు నీ అపారమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడుతున్న విధానాలు బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు నాయన. తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత గొప్ప అవకాశములు మాకు ప్రతిరోజు మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఇచ్చిన అవకాశములను తండ్రి వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేవారిగా ప్రతి ఒక్కరూ ఉండడం అయితే మీరు సహాయము దయచేయమని తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ప్రతి ఒక్కరూ ఉండుటకు దయతో మీరు సహాయము దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, ఈరోజు ఆదివారం తండ్రి నాయన మందిరానికి వెళ్ళే అవకాశం ప్రభుత్వం వారు ఇచ్చారు తండ్రి. కానీ వెళ్తున్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఈ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఇదిగో మీరు జాగ్రత్త పడి, అపవాదిగాడు కుయుత్తులేసి తిరుగుతున్నాడు, వాడికి వెనక పడిపోకండి, మీరు జాగ్రత్త పడండి అని వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా వారి జాగ్రత్తలు తీసుకుని నిన్ను ఆరాధించే కృపను అయితే మీరు సహాయము దయచేయమని. అలాగే నాయన, ఇగో ఈరోజు ఎక్కువజామునే నీ వాక్యమును ధ్యానించడానికి సిద్ధపడిన మాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా నీ వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించగలిగే సామర్థ్యమును దయతో మీరు సహాయము దయచేయమని. నా వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును దయతో మీరు సహాయము దయచేయమని. మా కొరకు త్వరలో రాని ఉన్న నీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవాతి దేవుని కృపను బట్టి ఆయన అనుగ్రహిస్తున్న ఈ చక్కటి సమయంలో మనం ఆల్రెడీ ఫిలెమోను పత్రిక వివరణలో ఉన్నామండి. ఫిలెమోను పత్రిక వివరణలో దేవుడు మనకి ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తున్నాడండి. నిజంగా అద్భుతం అండి. దేవుడి మాట ఎంత గొప్పది అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఎన్నోసార్లు మనం చదువుకున్నాము. ఆ మాటను ఆసక్తిగా ఎవరైతే వినగలుగుతారో, ఆసక్తిగా ఎవరైతే ఆ మాట మీదే ఆధారపడి ఉంటారో వారితో ఆ మాట ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఒక్కసారి మనము బైబిల్ తెరిచి మన ముందుంచబడిన గ్రంథాన్ని, పరిశుద్ధమైన గ్రంథము, పవిత్ర గ్రంథము తెరిచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా, ఎబ్రీలు రాసిన పత్రిక, ఎబ్రీ పత్రికల్లో అపోస్తలుడు పౌలు గారు ఎంత చక్కగా ఆ మాటలు మనకి వినిపిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీరు మర్చిపోకండి, మనం ఫిలెమోను పత్రిక వివరణలో ఉన్నాము. ఆ ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 25 వచనాలు ఉంటాయి. ఈ 25 వచనాలు మనం ఒక్కొక్కటిగా వివరించుకుంటున్నాము. కానీ ఆ వివరించుకుంటున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను గురించి, క్రీస్తు కలిగి ఉన్నవాడు ఎలాగుండాలి అన్న విధి విధానాలు మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం ఎంతో గొప్పది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం మనతో మాట్లాడుతుంది ఏమనంటే 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. దేవుని వాక్యము ఎటువంటిదటండి? సజీవమైనది. మీకు ఆల్రెడీ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఉంటుంది. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, నెక్స్ట్ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దురుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.
ఎంత గొప్పదండి దేవుని వాక్యం. నీ యొక్క హృదయాలలో ఆలోచనలు కూడా సెట్ చేయగలిగినంత గొప్పది, శక్తివంతమైనది దేవుని వాక్యం. నిజమే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంత గొప్ప వాక్యం మన దగ్గరికి వస్తుంది అని అంటే మనం ఎంత అదృష్టవంతులు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ధన్యుడు నువ్వు. ఆయన వాక్యాన్ని వింటున్నావంటే నువ్వు ధన్యుడువు. ఆ వాక్యాన్ని విని వదిలేస్తే ధన్యుడు కాదు సుమా. ఆ వాక్యాన్ని విని అంగీకరించి వాక్యానుసారంగా బ్రతికితే నీవు ధన్యుడువు. చాలామంది వింటారండి, అంగీకరిస్తారా? చాలామంది అంగీకరిస్తారండి, దాన్ని బ్రతుకులో చూపిస్తారా? అప్పుడు ఇన్ని పనులు చేయాలి వాక్యం దగ్గరికి వస్తే. ఏదో నీ ఆసక్తిగా వచ్చాను వినేశానంటే కుదరదు. విన్న వాక్యాన్ని అంగీకరించాలి, అంగీకరించిన ఆ వాక్యాన్ని బ్రతుకుల్లో చూపించాలి. అప్పుడే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు అవుతావు. ఏమండి? రైట్. వాక్యం ఎంత గొప్పదో మనం విన్నాం కదా, ఇంకెంతగా ఆ వాక్యాన్ని మనకి పోల్చి చూపిస్తున్నాడు. ఒక్కసారి కీర్తన గ్రంథము 19వ అధ్యాయం అండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం గారించి మనం జాగ్రత్తగా చదవగలిగితే 9 నుంచి చదువుదామండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. 9 నుంచి చదువుదామండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైనను భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచెను. యెహోవా యందున్న భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి న్యాయమైనవి. ఏమండి? ఇక్కడ 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వారలారా, గొప్ప మాటలు మనకి తెలియజేస్తున్న వాక్యము చాలా గొప్పదన్నమాట. 10వ వచనంలో అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఎటువంటివి అండి? నీకు చాలా ఇష్టపడతావు కదా, నీకు బంగారం అంటే చాలా ఇష్టమే కదా. నీకు బంగారం అంటే చాలా ఇష్టం. ఇష్టం లేని వారు చాలామంది లేరు, అందరికీ ఇష్టం, ఎక్కడో కొంతమంది ఉంటారు. ఆ బంగారము కంటే విలువైనది దేవుని వాక్యం అంటున్నాడు. రుచికరములలో ఏది రుచయ్యా ఈ ప్రపంచంలో అంటే తేనె. ఇప్పుడు జుంటె తేనె దారల కన్నా మధురమైనది నీ దేవుని వాక్యం. అద్భుతం అండి. మాటలు వింటుంటే అనిపిస్తుంది నిజమే, మనం ఇష్టపడే వాటి కంటే గొప్పవి ఇది. ఎస్, అంత గొప్ప వాక్యాన్ని మనం చేతపట్టుకున్నాం ప్రేమ దేవుని వాళ్ళ. ఈ వాక్యాన్ని నువ్వు ప్రశాంతంగా వినడానికి సిద్ధపడితే ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది. నిజమే ప్రేమ దేవుని వల్ల. మనం అనుకుంటాము మన బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక మాట పెట్టి నన్ను ఆదరిస్తే బాగుండు అని అనుకుంటాం ప్రేమ దేవుని వల్ల. నీ కష్టాల్లో ఉన్నాను, నాకు ఆ కష్టం తీరేలా నాకు ఓదార్పునిస్తే బాగుంటుంది, ఆ కష్టంలో నాకు సహాయం చేస్తే బాగుంటుంది, నాకు ఎవరు లేరా అన్న బాధ నీకు కలుగుతుంది. కానీ ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయగలిగితే, వాక్యాన్ని చదవగలిగితే ఈ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది. రైట్. ఇప్పుడు అటువంటి వాక్యాన్ని మనం చేతపట్టుకున్నాం. పిలుమును పత్రికలో ఆ వచనాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని పరిశీలన చేస్తున్నాము. పరిశీలన చేస్తుండగా మనకు అర్థమవుతున్నది ఏంటనంటే, ఇక్కడ
పిలోమోను అనే భక్తుడికి పౌలు అనే భక్తుడు లెటర్ రాస్తూ పిలోమోనుకున్న లక్షణాలు లేదా పిలోమోనుకున్న అలవాట్ల గురించి చెబుతూ పౌలు గారు అంటే గొప్ప సేవకుడు అండి ఆయన, మామూలు సేవకుడు కాదు, డబ్బులు పోగేసుకుందాం అనుకునే సేవకుడు కాదు, పేరు సంపాదించుకుందాము అనుకునే సేవకుడు కాదు. సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించారో శ్రమలతో, ఆ శ్రమలతోనే నేను కూడా మరణించాలి అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్న భక్తుడే పౌలు గారండి. అటువంటి భక్తుడే పౌలు గారండి. నిజంగా ఆయన గురించి చదువుతున్నప్పుడు అనిపిస్తుందండి, నిజమే, మరి మనం అలా బ్రతకగలమా, మనం కూడా అంత ధైర్యంగా ఉండగలమా అనిపిస్తుంది. ఎన్ని శ్రమలండి ఈయనకి. ఒక్కసారి ఈయన్ని కొట్టేసేవారు, చచ్చెంతగా కొట్టేవారు, కొరడాలతో కొట్టేసేవారు, కొన్ని సందర్భాల్లో అయితే చంపడానికి ప్రయత్నాలు చేసేవారు. అయినప్పటికీ ఎక్కడ విశ్వాసం కోల్పోలేదండి, ప్రేమ కోల్పోలేదండి. చాలా గొప్పగా బ్రతికాడండి ప్రేమ దేవుని వాళ్ళారు. అటువంటి భక్తుడు ద్వారా దేవుడు రాయించిన ఈ అద్భుతమైన మాటలు చదువుతుంటే మనకు కూడా ఆ భక్తుడిలా మారాలనిపిస్తుంది, ఆ భక్తుడిలా బ్రతకాలి అనిపిస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, నీవు యథార్థవంతుడు అయితే. ఓకే, వెళ్ళిపోదామండి. పిలోమోను పత్రికలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆల్రెడీ 2 రోజులుగా మనం ఆలోచించుకుంటున్న మాటనే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అంటే మనం బలపరిచే మాటలు, మనల్ని స్థిరపరిచే మాటలు, మనల్ని ముందుకు నడిపించే మాటలు. ఏమండి, రైట్, చదువుదామండి. పిలోమోను పత్రిక 4వ వచనమే. ఈ 4, 6, 7 వచనాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయండి. ఒకసారి మనం ఒక మాటని ఇక్కడ మనం చదవగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా, నీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన అద్భుతమైన మాట వస్తుందండి ఇక్కడ. జాగ్రత్త, అందరికీ ఈ మాట చదివేటప్పుడు అనిపిస్తుంది. చెప్తాను. అనుభవపూర్వకముగా, నెక్స్ట్ మాట అనుభవపూర్వకముగా. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అనుభవపూర్వకముగా క్రీస్తును బట్టి ఇక్కడ క్రీస్తును బట్టి అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు. చూడండి, ఈ మాటను బాగా అండర్లైన్ చేయండి. ఏమండి, ఇతరులను నీ విశ్వాసం ముందు ఇతరులు అంటే మన పక్కవారు కావచ్చు, మన సాటి సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. అందరినీ ఇదే కోరుచున్నాడు. ఆ రోజు పౌలు పిలోమోనికి ప్రత్యేకించి రాశాడు, నీ ప్రేమ గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసము నీ ప్రేమ గొప్పది. ఇదిగో ఇతరులు నిన్ను చూసి వారు కూడా అలా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. పిలోమోను, నా ప్రియ సహోదరుడు, ఇదే మాట దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. నీ విశ్వాసమును బట్టి, నీ అనుభవాన్ని బట్టి ఇతరులు విశ్వాసంలో బలపడుతున్నారా, చల్లారిపోతున్నారా? ఇతరులు, నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటావు, ఓకే నువ్వే,
నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు నడిచే విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడే తీరును బట్టి విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారా, విశ్వాసంలో దిగజారిపోతున్నారా? ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించావా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? హెచ్చరిక మాటలు కాదండి ఇవి. దేవుడు మాటలు హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు లేదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. నీకు వాక్యం అంటే ఆసక్తే, ప్రార్థన అంటే ఆసక్తే, కానీ మాటలు బ్రతుకులో లేకపోతే ఎంతగానో వాక్యం చెప్పిన ప్రయోజనం ఏముందని బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఇతరులు అన్నాడు అంటే నీ బ్రతుకు నీకు మట్టుకే కాదు, ఎవరికి ఉపయోగపడాలి? ఎవరికి ఉపయోగపడాలండి? ఇతరులకు కూడా ఉపయోగపడాలి. ఏమంటే మాట చదువుతూనే అనిపిస్తుంది నాకు నేను బ్రతికేస్తే సరిపోతుందంటే బతికితే సరిపోదు. నీ బ్రతుకు ఇతరులకు మాదిరి కావాలి, ఇతరులకు మాదిరి కావాలి. మరి చదువుతున్న మాట అద్భుతంగా ఉంటుంది. మాటను మీరు అండర్లైన్ చేసేసుకోండి. నీవు శ్రేష్టమైన వరము క్రీస్తుని బట్టి మీ అందునున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలినని వేడుకొనిచున్నాను. అందరికీ ఇది ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించండి, ఒక్కసారి నువ్వు ఆలోచించండి. ఏమంటే మనం ఇక్కడ ఈ ప్రేమను గురించి మాట్లాడుకుంటున్న సందర్భాలలో మరెన్నో విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒకసారి ఆ వేలో కూడా వెళ్ళి ఆలోచిద్దాము. ఇది ఆలోచించేటప్పుడు ఇది కూడా వస్తుంది. ఏది? ఇతరులకు నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ ఫిలోమోను గారు అయితే 100% సూపర్ అని చెప్పేశారు పౌలు గారు. ఎందుకు పౌలు గారు చెప్పారు? ఒక పక్క ఒడేసిము చెప్తున్న మాటలు విన్నాడు. ఒడేసిము అక్కడ ఆ ఫిలోమోను దగ్గర దాసుడిగా పనిచేసేవాడు. అక్కడి నుండి మరి పౌలు గారి దగ్గరికి ఎలాగొచ్చారో మనం తర్వాత చదువుకున్న మాటలు మనకు బాగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒనేసిము ద్వారా మంచి మాటలు పౌలు గారికి వినబడుతున్నాయండి. చూసారా, మనకు కొన్ని సందర్భాలలో కొన్ని నష్టాలు జరుగుతుంటాయి, మనకి కొన్ని కష్టమైనవి జరుగుతూ ఉంటాయి. అది జరగటం వలన కూడా ఏదో మేలుంది మనకి. నిజంగానండి, ఈ ఒనేసిము ఈ ఫిలోమోను పత్రికలో ఉన్న వ్యక్తులలో ఫిలోమోను, ఒనేసిము, పౌలు గారు ప్రాముఖ్యంగా. ఈ ఒనేసిము పౌలు గారి దగ్గరికి రావడం వల్ల జరిగింది ఇదంతా కూడా. ఈ ఒనేసిము ఎక్కడుండేవాడో తెలుసా? ఫిలోమోను దగ్గర దాసుడిగా ఉండేవాడు. మరి అక్కడ ఏం జరిగిందో మనకు అంత పూర్తిగా తెలియదు, కానీ అక్కడి నుంచి పారిపోయాడు. ఎవరు? ఒనేసిము గారు. పారిపోతే అతడు బయటికి వచ్చేసిన తర్వాత అతడు ఆ యొక్క టైంలో అంటే ఆ మొదటి శతాబ్దంలో మరి ఎటువంటి పరిస్థితుల్లో మనకు తెలియదు, కానీ మొత్తం మీద పోలీసుల చేతికి రోమా ప్రభుత్వానికి చిక్కుకున్నాడు. ఎవరు? ఒనేసిము. అప్పుడు పౌలు గారున్న చెరసాలలోకే ఒనేసిము కూడా వచ్చాడు. అప్పటికి మంచి వార్త ఏంటంటే పౌలు గారికి ఎవరితో అయినా మాట్లాడే అవకాశం ఆ ప్రభుత్వం వారు ఇచ్చేశారు. అప్పుడు ఈ అందరితో మాట్లాడుతూ ఉండగా ఒనేసిము కూడా అనిపించి, ఆల్రెడీ ఒనేసిము కూడా పౌలు గారి గురించి తెలిసి ఉండొచ్చు. అప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు, అప్పుడు పౌలు గారు అడుగుతున్నప్పుడు పౌలు గారికి ప్రతి విషయాన్ని నేను పలానా దుక్కుని ఉండేవాడిని, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ నా యజమానుడు చాలా మంచివాడు, నా యజమానుడు అంటే ఒక సంఘం ఉంది. ఏమండి, ఇక్కడ మరి ఒనేసిము ఫిలోమోను దగ్గర నుంచి రాకపోతే పౌలు గారికి విషయాలు తెలుస్తాయా? అంటే దేనికైనా ఒక రీజన్ ఉంటుంది. బైబిల్లోకి వెళ్తే నువ్వు కష్టపడుతున్నావు, నీకు బాధ కలుగుతుంది, నీకు నష్టం కలిగింది, ఎవరైనా ద్వేషించారో మోసం చేశారని అంటే నువ్వు దేవుని యందు యథార్థంగా ఉంటే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడండి. నిజమే, బాధలో, కష్టంలో, ఇబ్బందులో నీవు దేవుణ్ణి దూషించడానికి వీలు లేదు. అదే నమ్మకంతో నువ్వు ముందు కొనసాగిపో.
గొప్ప స్థాయిని దేవుడు మనకిస్తాడు. ప్రేమ దేవుని వల్లారా, ఇది నువ్వు నమ్ము, సాధ్యం. ఎంతోమంది భక్తులు కూడా చూసామండి. నిజమే కదండి. మరి ఇప్పుడు ఫిలోమోను గారి గురించి ఇక్కడ పౌలు గారు ఎంత గొప్పగా మాట్లాడగలుగుతున్నాడంటే ఆయన గురించి విన్నాడు. ఫిలోమోను గురించి విన్నాడు. ఎవరి ద్వారా విన్నాడంటే ఈ పత్రిక అంతా మనం చదివితే మనకు అనిపిస్తుంది ఓనేసిము ద్వారా అనే ఫిలోమోను బ్రతికే విధానం అంతా కూడా పౌలు గారికి తెలిసింది. అప్పుడు ఎంతో ఆనందపడిపోతున్నాడు పౌలు గారు, ఎంతో సంతోషపడిపోతున్నాడు. పడిపోతూ రాసిన పత్రికే, ఆనందపడుతూ రాసిన పత్రికే, ఒక ఆత్మను రక్షించాలి అనే తపన పడుతూ రాసిన పత్రికే ఫిలోమోను పత్రిక. ఎంత బాగుందండి. ఈరోజు నువ్వు కూడా ఆలోచించు. ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ సమస్యల్లో ఉన్నావు, నీ ఇంటి వారు నిన్ను ద్వేషిస్తున్నారా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఇబ్బందులు పెడుతున్నారా, ఏం భయపడకు. నువ్వు యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఏమండి, ఈరోజు చూసుకుని మాట్లాడుకుందామండి ఈ ప్రేమల గురించి. దేవుడు ఇంకేం మాట్లాడుతున్నాడో. అందరూ కూడా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చాలా అద్భుతంగా రాయబడిందండి మాట. జాగ్రత్తగా చదువుదాం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తున్నాడట ఆయన? ఏం చేస్తున్నాడట ఆయన? ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 17వ వచనం, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననే నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాచ్ఛము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టుదో మీకు అన్ని మీరు తెలుసుకున్నవలను అని చెబుతూ పైన అంటున్నాడు, మానక మీ గురించి ఏం చేస్తున్నా, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటండి ఒక భక్తుడా? నిజమే, ఈరోజు భక్తులు ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు భక్తులు సంఘం గురించే ప్రార్థన చేస్తే ఖాళీ లేదు. మరి ఈ భక్తుడు ఏంటి? ఎక్కడో ఒక సంఘాన్ని పెట్టాను, ఆ సంఘం గురించి ప్రార్థన చేయాలని ఒక భారం కలిగి ఉన్నాడు. వెలిగించిన వారు వెలుగుతున్నారా లేదా అని పరిశీలన చేస్తున్నాడు. వారు గొప్పగా వెలుగుతుంటే వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఓ సేవకుడా, నువ్వు ఈ విషయాన్ని ఆలోచించాలి. నీ జీవితంలో ప్రార్థన అనేది ఉందా లేదా? మరి సేవకుడిలో ఉంది. చూడండి, మరొక సంఘానికి లెటర్ వస్తున్న మాట కూడా చూద్దామండి. దెస్సలోనికలకు మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదామండి. సేవకుడైన వారు జాగ్రత్తగా ఈ మాట వినాలి, విశ్వాసులు కూడా వినాలి, ఈ మాట ప్రకారం బ్రతకాలి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంగా చదువుదామండి. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు. మీ విశ్వాసము. ఏమండి, మాటలన్నీ చూస్తే చూడండి, మానక ఎంత బాగున్నాయండి. అసలు ఈ రోజున్న సేవకుడికి అంత బాధ్యతగా ఉంటున్నాడా?
నన్ను కూడా కలుపుకునే మాట్లాడుతున్నాను ఇందులో. మాట్లాడుతున్న నేను ఈ మాటలకు నాకు వర్తించమని కాదు, నేను కూడా ఆలోచించుకోవాలి, నేను కూడా అలా ఉన్నానా లేదా పరిశీలన చేసుకోవాలి. ఇది ఎప్పుడో ఒకరోజు పరిశీలన చేసుకుని అని బాగానే ఉన్నాను అనుకోవడం కాదు. దీనము ఏం చేయాలి? పరిశీలన చేసుకోలేమో. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోవేమో. ఎందుకంటే మన పక్కన గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు ఒకడు, వాడి అపవాదికి చోటించేవాడిగా నువ్వు ఉన్నావా సహోదరి సహోదరుడా? జాగ్రత్త. వాడు వెరలు వేస్తూ ఉంటాడు. వాడేసే వెరకును పడిపోయావనంటే ఇంక దేవుళ్ళలోంచి కిందకి జారిపోయినట్లే. అందరూ గ్రహించవలసిన మాటలు ఇవి. చూడండి, చదవన్న మాట. ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏంటండి అసలు పౌలు గారు? అందరి గురించి ప్రార్థన చేస్తాడా? ఎస్. ఆ ప్రార్థన ఈరోజు ఎవరిలో ఉంటుంది చెప్పండి ఒక్కసారి. భారం కలిగి ప్రార్థన అండి ఇది. పలానా దేశం వెళ్ళాను, లేదా పలానా రాష్ట్రం వెళ్ళాను, ఏంటి ఎలా ఉన్నారు వాళ్ళు, ఏంటి వాళ్ళ సమాచారం ఏంటి మనం తెలుసుకోవాలి. వాళ్ళ వాక్యానుసారం బ్రతుకుతున్నారా లేదా, వాళ్ళ వాక్యంలో ఉన్నారా లేదా అని వీలైతే ప్రతిరోజు కూడా వాళ్ళ వాక్యంతో రేపాలి. అటు బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆ రోజు ప్రతిరోజు లేదా ప్రతి వారానికి ఒకసారి చెప్పడానికి ఫోనులు లేవు. లెటర్ రాయాలి, వేరే ఒకరి చేత పంపించాలి, లేదా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లెటర్ వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి టైంలోనే, అటువంటి అనుకూలము లేని పరిస్థితుల్లోనే పౌలు గారు చూశారు ఎలా పంపిస్తున్నారో లెటర్లు రాసి. ఎంత కష్టం అండి అది. ఈరోజు నువ్వు వెళ్తున్నట్టుగా కారులు లేవు, బళ్ళులు లేవు, విదేశాలు వెళ్ళడానికి ఫ్లైట్లు ఉన్నాయి, అప్పుడు అవి లేవు. ఖాళీ నడకనే ఎడారుల్లో, కొండల్లో, ఆ రాళ్ళి బాటల్లో, ఇసుకల్లో కాళ్ళు వాచిపోతున్నా, ఒళ్ళు సహకరించకపోయినా, సరిగా తిండి లేకపోయినా ఎంత గొప్ప సేవ చేశారండి. సేవకులంటే వాళ్ళు ప్రేమ దేవుని వారలారా. ఈరోజు సుఖాలు అనుభవిస్తూ చిన్న బాధ కలిగితేనే మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం కదా. మనమేం సేవకులు అండి? ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు వింటున్నప్పుడైనా మనకి బుద్ధి రావాలి. వాళ్ళ కాళ్ళు గోరికి కూడా మనం సరిపోమండి. వాళ్ళ పేర్లు ఏం పెట్టేసుకుంటాం, మరో పౌలను ఏమనుకుంటాం, మరో పేతులను ఏం రాయించుకుంటాం. వాళ్ళ కాలు కోరిక సరిపోవండి. మన బ్రతుకులు ఏ పాటివండి. నిజంగా అద్భుతం అండి. ఇటువంటి భక్తుల గురించి దేవుడు రాయించాడంటే నువ్వు కూడా భక్తుడిలా మారాలని. ఏం చేస్తున్నాడండి? 3వ వచనం చదువుతామండి, 2వ వచనం కానించి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షముతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఆ ఓర్పు నిజమే. ఆ ఓర్పుకున్న గొప్పతనం ఏంటో పౌలు గారికి తెలుసండి. ఎందుకంటే మరి ఆయన కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, సావు బ్రతుకుల్లో ఓర్చుకున్నాడు. ఆ ఓర్పుకు తగ్గట్టుగా ఇదిగో నేను దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క జీవకిరీటం పొందుకోవడానికి సిద్ధంగా ప్రాణార్పముగాని పోయబడ్డాను అన్నాడు తిమోతి పత్రిక రాస్తూ. చాలా అద్భుతంగా ఉంటాయండి దేవుడి మాటలు. ఏమండి, ఇదే దశలోనికులకు 2వ పత్రిక రాస్తూ కూడా అన్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుందామండి ఈరోజు. ఇదే పౌలు గారు దశలోనికులకు 2వ పత్రిక రాస్తూ కూడా ఒక చక్కటి మాట అన్నారండి. 1వ అధ్యాయము 3వ వచనం. ఇది కూడా 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఏమిటి? ఎల్లప్పుడూ. అక్కడ ఎఫెసీ పత్రికలో రాసిన, 1వ దశలోనికి రాసినా కూడా మానక అన్నాడు.
ఇక్కడ ఎల్లప్పుడూ. ఏంటండి ఆయన భక్తి? ఏంటి ఆయన భక్తి? ఆ భక్తికి ఉన్న ధైర్యం ఏంటి? చదవండి. బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించి ఉన్నది. ఏమండి? ఏంటండి? ఎదుటి వారి పట్ల ప్రేమ. ఫిలెమోను పత్రికలో ఏమన్నాడు? నీ అనుభవపూర్వకముగా ఇతరులకు నీ విశ్వాసం పట్ల నువ్వు ఎలా చూపించాలి? అది కార్యకారి కావాలి. నిన్ను చూసి అనేక మంది బలపడాలి. ఏమన్నా ఈ మాటలన్నీ చదువుతుంటే, ఈ మాటలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా అద్భుతం అండి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. టైం అయితే తక్కువగా ఉంది కాబట్టి రేపు ఎక్కువ జాముని మనం ఈ మాటలు జ్ఞానం. అంతవరకు కూడా ఒకసారి మాట చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అదే 2వ దశలోనిక పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒకసారి ఆ 3వ వచనం అంతా చదువుతున్నాను, మీరు ధ్యానించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 3వ వచనంలో, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసమును బహుగా అభివృద్ధి పొందుచున్నవి. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. నువ్వు ప్రేమలో అద్భుతంగా ముందుకి కొనసాగాలి. మళ్ళీ చెప్తున్నాను, అది దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అండర్లైన్ చేయండి, జాగ్రత్తగా చదవండి. ఈరోజు చెప్పిన ప్రతి రెఫరెన్స్ కూడా మీరు రాసుకోండి, జాగ్రత్తగా చదువుకోండి, ఆసక్తితో చదవండి. మీలో అనేకమైన అద్భుతమైన ప్రేమ బయటకు వస్తుంది. ఇతరులమే ప్రేమ చూపిస్తారు. అది దేవుడికి అనుకూలముగా ఉంటుంది. రైట్, ప్రార్థన చేసుకుందాము. అనంతరము ఒక పాట విందాము. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నీ మాటలు నీ పిల్లలు విని విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాట ప్రకారముగా తండ్రి వారి బ్రతుకులు చూపించుటకు దయతో మీరే సహాయము దయచేయమని. అలాగే నా తండ్రి నాయన, ఈరోజు ఆదివారం తండ్రి, ఎంతమంది అయితే మందిరాలకు వెళ్తున్నారో అందరూ కూడా జాగ్రత్త కలిగి వెళ్ళుటకు దయతో మీరే వారిని ప్రేరేపించండి తండ్రి. అలాగే నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండటకు దయతో మీరే సహాయము దయచేయమని మా కొరకు త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు పరిశుద్ధాత్ముని అన్న సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక పాట విందాము. విన్న అనంతరము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. దేవుని పట్ల గొప్ప ప్రేమ కలిగి మనం జీవిందాము. ఆయన ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ప్రతిరోజు కూడా చక్కగా వినియోగించుకుందాము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకుందాము. ఒక పాట విందామండి.
వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటిదారని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు బలహీనురాలను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా పాత నిబంధనలో అందరికీ వందనాలండి. దేవాది దేవుని కృపను బట్టి దేవుడు ఎంతవరకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడండి. మళ్ళీ రేపు ఉదయకాల సమయంలోనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అంతవరకు దేవుని యొక్క ఆలోచన బ్రతకాలను కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక వందనములు.